నమస్కారం అమ్మ. అసలు లలిత సహస్రనామం విశిష్టత ఏంటి? ఎందుకు లలిత సహస్రనామం పారాయణ చేస్తారు చెప్పగలుగుతారా? అమ్మ, లలితా సహస్రనామము లలితామ్మవారి ద్వారా వచ్చిన వశిన్యాది వాగ్దేవతల ద్వారా ఇచ్చిన మనకి ఒక మహాప్రసాదము. 1000 నామములతో ఉన్న సహస్రనామము. ఇది మహామంత్రములు అనమాట. ఈ మహామంత్రములు 1000 నామాలు ఎవరైతే ఒక చోట ఒక పెద్ద కరెక్ట్గా అందరూ కూర్చొని చదువుతారు, ఒక మహాయజ్ఞం చేసినట్లు. పూర్వకాలంలో యజ్ఞాలు చేసేవారు. ఈ కాలంలో అలాంటి యజ్ఞాలు జరగట్లేదు. కానీ ఎక్కడైతే ఇలాంటి కోటి లలితా సహస్రనామ పారాయణలు జరుగుతాయో అది ఒక మహాయజ్ఞంతో సమానము. ఆ డివైన్ ఎనర్జీ కొన్ని కోశాల దూరం వరకు స్ప్రెడ్ అవుతుంది. మనం చేస్తున్నది లోక కళ్యాణం గురించి లలితా సహస్రనామము. ఇది గొప్ప మహామంత్రములు. స్వయంగా అమ్మవారి ముఖం నుంచి వచ్చిన వశిన్యాది వాగ్దేవతల ద్వారా వచ్చిన మహామంత్రములు ఈ లలితా సహస్రనామములు. సంతోషం అమ్మ. మీ మాటల్లో ఈ లలిత సహస్రనామ మహత్యాన్ని తెలుసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఇంత భక్తితో చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరినీ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది లలితా పరివార్ ద్వారా అమ్మ. ఇది 6th కోటి పారాయణ. ఇప్పటివరకు 5 కోటి పారాయణలు అయ్యాయి. ఇక్కడ మన శ్రీదేవి పీఠం వాళ్ళు ఆహ్వానించి చెయ్యండి అమ్మ అన్నారు. చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అమ్మవారే చేయించుకుంటోంది. ఎందుకంటే ఇలాంటి పారాయణలు జరగాలి అంటే మనం చేయొచ్చని కాదు, అమ్మవారి అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో వాళ్ళే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉంది కాబట్టి చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఇంతమందిని అట్లాంటా లాంటి ప్రదేశంలో కూడా ఇంతమంది దేవిలు అమ్మవార్లు వచ్చి చేస్తున్నారు అంటే నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారానే ఇంత ఘనంగా ఈ మహాయాగం జరుగుతోందమ్మా. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హిందూ టెంపుల్లో చేయబోతున్నామమ్మా. నెక్స్ట్ ఆగస్టులో హిందూ టెంపుల్లో చేయబోతున్నాము. వాళ్ళు ఆహ్వానించారు. సో తప్పకుండా మళ్ళీ ఇంకొక కోటి పారాయణ హిందూ టెంపుల్లో జరుగుతుంది. చాలా సంతోషం అమ్మ. మా సుమన్ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము టెలికాస్ట్ చేయగలుగుతున్నాము. మీ ఆశీర్వాదాలు మాకు తప్పకుండా ఉండాలి.